సార్ నిన్న లేట్ గా ఒక వార్త వచ్చింది ఏంటంటే సత్తిపాడు ఎమ్మెల్యే ఆది మూలం అని చెప్పేసి ఆయన ఒక అమ్మాయిని హెరాస్ చేశారు సెక్షువల్ గా అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఈవెన్ ఇక్కడే ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు ఆమె, నాకు న్యాయం కావాలి అని. వెంటనే టీడీపీ దీనికి స్పందిస్తూ ఆయన సస్పెండ్ కూడా చేసింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? గుడ్ ప్రక్రియ అండ్ గుడ్ రియాక్షన్ బై రూలింగ్ పార్టీ అంటే నిమిత్తం లేకుండా తప్పు చేశాడు కాబట్టి అన్నీ ఊసి చేశారు. వెరీ గుడ్. ఇట్స్ ఇటువంటి పాయింట్లు జరిగితేనే ఆ పార్టీకి పేరు వస్తుంది. చేసింది అరాచకం, స్త్రీల మీద ఆల్రెడీ ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని, ఫిల్మ్ ఇండస్ట్రీ జరుగుతుందని, అది జరుగుతుందని గోలగా ఉంది కదా. ఈ గోలలో ఒకడేమో కాస్టింగ్ కౌచ్ లేదని అంటే మరి అటు గురించి ఎలా మాడతాం మనం? ఆ క్యారెక్టర్ గురించి మాడాలి. అలా మాడితే ఇంకొకటి కోపం వస్తుంది. విజయవాడ నుంచి ఎవడో ఫోన్ చేస్తున్నాడు. నాట్ కరెక్ట్. తప్పు జరిగితే మనం ఇంట్లో వాళ్ళకి జరిగినట్టే ఫీల్ అవ్వాలి. ఆ అమ్మాయికి జరిగింది, ఆ అమ్మాయి మాట్లాడితే మాట నేను ఒకటి చూశాను. ఈ అనిత హోమ్ మినిస్టర్ అమ్మాయిని సపోర్ట్ చేసినట్టుగా నువ్వు చెప్పావు ఒకటి నేను విన్నానప్పుడు. అదర్వైజ్ ఆవిడ మాట్లాడింది కొంచెం మాస్క్ అయ్యి వేసుకుని ఆమె మాట్లాడుతున్నారు. లేదా ఆమె పెళ్లి కూడా అయింది, పెళ్లి భర్త కూడా కొట్టాడట. నువ్వు అస్తమానికి ఎందుకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, నువ్వు చూడలేదు అనుకుంటా, అది ఫుల్ గా చూశాను నేను. వీడు అస్తమాని ఫోర్స్ చేసి నువ్వు రావాలి, అది అక్కడ రావాలి, ఎక్కడ రావాలి చెప్పేసి మొత్తానికి ఆ అమ్మాయిని బాగా వాడేసుకుంటున్నాడు. సో ఇది ఎంత రెస్ట్రిక్ట్ చేసినా కూడా, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పేసి బెదిరించి, మరి ఏదైతే ఎప్పటివరకు సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాం, కాస్టింగ్ వచ్చి వీడేటి మరి చేసేది చూడండి. అన్ని చోట ఉంటారు, వీడు దొరికాడు కాబట్టి సరిపోయింది. చాలా దొరకని వాళ్ళు చాలా మంది ఉంటారు, అందరూ దొంగలే ఇక్కడ. ఎవరో 10% ఉంటారు జెన్యున్ గా. ఓకే, బట్ మిగతా వాళ్ళందరూ కూడా అవకాశం వస్తే అవకాశం రప్పించుకుంటారు. డబ్బులు పవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పనిని డెఫినెట్ గా హర్షించాలి. ఇప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ టైం రాపించుకోవడానికి అతను తయారీగా లేడు. లాస్ట్ లో అతను చేస్తుందంతా కూడా పబ్లిసిటీ కోసం చేసిన, ఎందుకు చేసినా కూడా పార్టీని ఒక లెవెల్కి నిలబెట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ అది కొంచెం ఆశాస్పదంగా అనిపించింది నాకు. 3 నెలలు కూడా అవ్వలేదు అదే అంటాడు పవన్ కళ్యాణ్. ఈలోగానే గవర్నమెంట్ మీద ఇలా బ్యాడ్ మాట్లాడగలరంటే మీ బ్యాడ్ అది. 3 నెలల్లోనే ఆ రాజకీయాలు ఏర్పడినాయి, ఫ్లడ్లు వచ్చినాయి. మీరు ఏదైతే పెట్టాలనుకున్నా అమరావతి మునిగిపోయింది, మునిగిపోలేదు అని చెప్పేసి అనమని చెప్తున్నట్టుగా కూడా వచ్చింది. మరి అక్కడ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడుకోవాలి. 3 నెలలు ఎలాగ అయిపోయిందంటే అది మీ దురదృష్టం. అది ఇంకా నేను జరగకుండా అక్కడ కేసీఆర్ చేసినట్టు మీరు కూడా యాగం చేస్తే బెటర్. ఇంకా నేను జరగబోతున్నాయో చేత దట్ ఈస్ యువర్ కర్మ, యువర్ పార్టీ కర్మ, పార్టీ హెడ్ కర్మ, మీ అందరి కర్మ. అంతేగా అది ఎవడేం చేయగలడు? ప్రకృతి విలతాండం ఆడుతుంది, మనం ఎవరు ఆపలేం కదా. అది 3 నెలల్లోనే ఎందుకు క్రియేట్ చేశారు? 3 నెలలు ఏం చేయకపోతే ఎందుకు క్రియేట్ చేశారు? నేను ఈ టైంలో ఐ వాంట్ టు రిమైండ్ వన్స్ అగైన్, లాస్ట్ టైం 23 సీట్లు వచ్చి ఓడిపోయి అతనికి 1 సీటు రాని టైంలో నెలలు కూడా అవ్వలేదు, అతని మీద దుమ్మెత్తేస్తున్నారు. అతనికి మొండు కట్టేసాడు అతను, ఎవరు జగన్. సిద్ధే కదా అని వాళ్ళు అలాగ అడుగుతారు ఉంటారని చెప్పేసి చేసేది కూడా చేయలేదు. చేయడానికి అలా చేయలేదు, అందరినీ డబ్బులు ఇచ్చిన అందరిని సంపాదించుకోమన్నాడు, అందుకనే పడిపోయాడు యాక్చువల్గాను. బట్ అదర్వైజ్ ఆల్సో మీరు బ్లేమ్ చేస్తున్న 3 నెలలకే మీరు గవర్నమెంట్ ఏం చేయలేదు అనే బ్లేమ్ కరెక్ట్ కదా అంటున్నాడు కదా మన పవన్ కళ్యాణ్. అది ఆలో చేశారు, ఆయన చేయకపోవచ్చు, అతను చేశాడు కాదు, వెంటనే చేసింది చంద్రబాబు నాయుడు. అసలు టైమే ఇవ్వలేదు, ఇంకా అతను బాగా మొండికెత్తేసాడు అనమాట. అడిది కొట్టి వెళ్ళాడు, మనం తింటే ఆ లెవెల్లో అయిపోయి ఎవరు నష్టపోయారు? ఇక్కడ ప్రజలు నష్టపోయారు, ప్రజలు బ్యాడ్ అయిపోయారు. లెక్కర్లో కూడా చేయబెట్టేసి గవర్నమెంట్ షాపుల కింద పెట్టేసి కొన్ని వేల కోట్లు సంపాదించారు. సో ఆల్ దీస్ థింగ్స్ మనం చూస్తున్నాం. ఐ థింక్ అదే మీరు చేస్తున్న ప్రజలు కొంచెం తెలుగు మీరి వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా దే విల్ క్వశ్చన్ యూ. ఆల్రెడీ ఒకటి జరిగింది కాబట్టి మీ దగ్గర అలా జరగకుండా ఉంటే మీరే పండి అవుతారు ఇంకొక 10 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాల తర్వాత ఓడిపోతారు. అప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయం ఏముంటుందో అది వస్తుంది, మళ్ళీ జగన్ రావచ్చు. అంటే ఇదే రాకుండా ఉండాలంటే యూ మస్ట్ టేక్ దిస్ బ్లేమ్ చేస్తారు. మరి ఎందుకు చేయరు? మరి ప్రజలు కొంచెం తెలుగు మీరారు. ఎవ్రీ ఎలక్షన్ బై ఎలక్షన్ దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, డెఫినెట్గా అడుగుతారు. ఇక్కడ మట్టుకు ఆడెవడ ఆదిమూలం ఉన్నవాడు డెఫినెట్గా ఈజ్ పనిష్ చేశారు. అది వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ యాక్ట్ అండ్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ తెలుగుదేశం. ఆమెకి బైక్ దొరుకుతుంది కదా అని చెప్పేసి నాన్ సెన్స్ మాట్లాడద్దామో ఉన్నాను, బాగానే మాట్లాడింది. జనరల్గా ఇంగ్లీష్ చాలా పండితులలాగా ఉంది, తెగ మాట్లాడేస్తూ ఉంటుంది అనమాట. అది తప్ప అరే అనిత
హోంమంత్రి. హోంమంత్రి ఆవిడ సడన్ గా అంత పెద్ద పాత్ర ఇచ్చేయడం వల్ల ఆవిడకి అర్థం అవ్వలేదు విషయం. ఎందుకు ఇచ్చారనేది ఆయనకి చంద్రబాబు నాయుడుకి అర్థం అవ్వాలి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బట్ అదర్వైజ్ షీ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ గర్ల్ చాలా హృదయ విదారకంగా మాట్లాడింది, చాలా ఫ్లాంక్ గా మాట్లాడింది. మిగతా వాళ్ళు అందరికి కూడా జరగకూడదని నేను డైరెక్ట్ గా బైరికేతో చెప్తున్నాను. ఇలాగ అస్తమాను ఫోన్లు ఆవిడ చూసి మా ఆయన కూడా నన్ను చదువుకోడేసాడు చెప్తున్నాను కదా. ఎవరు కొడతారు, ఎవరైనా కొడతారు. సో అతనేమో పక్క నుంచి హెరాస్ చేసేస్తే నువ్వు రాబోతే ఇచ్చేస్తాను ఎన్నో ఫోన్స్ అట. నేను ఆ అమ్మాయి వీడియో చూశాను, ఎవరో పెట్టారు అది ఇలా కదా కట్టుకుని కళ్ళు ఒకటి కనిపిస్తున్నాయి అని చెప్పింది అనమాట. సో అటువంటి వాడిని తీసేయడం కరెక్ట్. లైక్ చాలా మంది ఉంటారు ఇప్పుడు, మిగతా వాళ్ళకి భయంగా ఉంటుంది, ఏదో పనులు చేయరు ఇప్పుడు. అయినా ఏదో పని చేస్తే ఎవరు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఇదే శిక్ష వేయాలి, తీసేది కొడుకు ఇవ్వాలి. దాని తిరుగుతాయి వీళ్ళు. పవర్ రాగానే పవర్ని మిస్యూజ్ చేసే ఇటువంటి స్కౌండ్రల్స్ని యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఆఫ్, త్రో దెమ్ అవుట్. అందరికీ వస్తుంది, చాలా మంది ఉంటుంది ఇవన్నీ. చాలా మందికి ఈ ఎక్స్ప్లాయిటేషన్, పవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. విమెన్ మీద ఎక్కువ విమెన్ మీద చేస్తారా, అక్కడే దొరికిపోతారు, డెఫినెట్ దొరికిపోతారు. అబ్బాయి కష్టం అని చెప్తా మరి. సో అది కొంచెం తగ్గుద్ది. ఇలాగ వాళ్ళ సొంత పార్టీ ఊళ్ళో కట్ చేస్తే ఏమంటాడు, చాలా జాగ్రత్తగా అప్పుడు మాట్లాడే. ఎవరు కుక్కతోక ఒక్కరటే వీళ్ళంతా మాంతారనా, ఏం మానరు. వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కానీ దొరకరు. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. అలవాటు పడ్డ ప్రాణం, తప్పు చేసి అలవాటు పడే ప్రాణం ఎందుకు మారుతుంది? మానదు. బట్ వీళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసేలా ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే తీసారో ఇట్లా పార్టీ వీళ్ళ పార్టీలో ఇప్పుడు ఏమన్నా ఈ ఫ్లడ్ సంబంధించిన దాంట్లో బ్యాడ్ వచ్చినా కూడా ఇటువంటి డైవర్షన్లు చాలా మంచి పేరు వస్తుంది. తప్పులు జరుగుతాయి, ఇచ్చినోడు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టు. పలా కాలనీలో ఒక 200 ఫ్యామిలీస్కి నువ్వు హెల్ప్ చేయమని ₹1 ఇస్తే చేయడు. ఇటువంటి అన్నీ జరుగుతాయని వాళ్ళకి తెలుసు. ఎఫెక్టెడ్ పీపుల్కి వీళ్ళకి తెలుసు. ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా తెలుసు ఇలా జరుగుతుందని. ఎంతవరకు ఆపగలడో ఆపలేడు. పై లెవెల్ నుంచి చేసుకుంటూ వస్తారు ఈ అరాచకం. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. అస్తమాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తారో, ఇది జరుగుతుంది కాబట్టి. ధర్మానికి పాదాలు లేకుండా దిగుతుంది. 4 పాదాలు 5 పాదాలు కాదు, అసలు ధర్మానికి పాదాలే లేవు. ఎప్పుడు నేను సినిమా తీసేటప్పటికి డైలాగ్ పెట్టాను నేను కోకిల్లో. సో అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. ఇంక ఇప్పుడు అసలు లేవు. రోడ్డు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, రోడ్డు మీద దిగుతూ ఉంటాడు 2 కాళ్ళు లేనివాడు, చక్రాలతో అడుక్కుంటూ ఉంటాడు. అలాగే ధర్మం యొక్క పొజిషన్ అది. అరాచకం పెరిగిపోతుంది. అందుకని ప్రకృతి విరహితాళం చేస్తుంది. మనిషి ఎప్పుడైతే అరాచకానికి ఎక్కువ ఇదైపోయాడో నేచర్ విల్ టేక్ కేర్. నేను చిన్నప్పుడు చదువుకున్నాను అది. న్యాచురల్ డిజాస్టర్స్ విల్ టేక్ కేర్ త్రూ ఫెమిన్స్. ఫెమిన్ అంటే అదేదో అంటారు కదా, వ్యాధులు వచ్చి చచ్చిపోతారు. ఫెమిన్ మళ్ళీ దాన్ని ఏమంటారు, డ్రాట్స్, నీళ్ళు లేకుండా పగిలిపోయేటువంటి భూములు, నీళ్ళు లేకపోవడం, కరువు, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? ఓన్లీ బికాజ్ ఆఫ్ దట్. ఒక మనిషి అని కాదు, ఓవరాల్గా పాపం పెరిగిపోయినప్పుడు అనమాట. సో ఆ విధంగా ఇతన్ని పార్టీ నుంచి ఇతను ఊష్ చేయడం, బయట గింటేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ ఫ్రమ్ టీడీపీ అండ్ చంద్రబాబు నాయుడు.